అన్నయ్య, ఏంట్రా ఇది? షాక్లోనే అడిగింది మధు. మమ్మల్ని ముందు లోపలికి రానివ్వు మధు అని అన్నాడు వినీత్. ఎక్కడికి రా వచ్చేది అని వెంటనే అరిచాడు మోహన్ రావు. డాడీ, ముందు నేను చెప్పేది వినండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? తల్లిదండ్రులు చెల్లి చచ్చారనుకున్నావా? ఎవరి అవసరం లేదనుకొని ఒక్కడివే పెళ్లి చేసుకొని మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వచ్చావురా? మీకు తెలియకుండా చేసుకోవాలని తొందరపడి చేసుకోలేదు డాడీ. సౌమ్య వాళ్ళింట్లో మా గురించి చెప్పింది, కానీ వాళ్ళు ఒప్పుకోలేదని నా కోసం తను ఇల్లొదిలొచ్చేసింది. నాకేం చెయ్యాలో తెలియక ఇలా చేశాను అని చిన్నగా గొణుగుతూ నసిగాడు వినీత్. అసలు ఈ పెళ్లికి మేము ఒప్పుకొని లేదు కదా. నువ్వు అమ్మాయిని దూరం పెట్టకుండా ఎందుకు ఇంకా ఆశలు రేపావు? మన మధుని ఇలా చేస్తే మనం తట్టుకోగలమా విన్ని? ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అంతే బాధపడతారు కదరా. ఎందుకురా ఇంత పని చేశావు అని ఏడుస్తూ అడిగింది రాధమ్మ. మమ్మల్ని ఇంకేం చేయమంటావమ్మా? మా ప్రేమను ఎవ్వరూ అర్థం చేసుకోకపోతే ఇంతకు మించి ఇంకేం చేయగలం? ఒకటి, మా ప్రేమను కాపాడుకోవాలి, లేదంటే ఇద్దరికిద్దరం కట్టుకొని చావాలి. చచ్చిపోయి మళ్ళీ ఇంకా బాధ పెట్టలేక పెళ్లి చేసుకున్నాం. అంటే బాధలో మాకు డిస్కౌంట్ ఇచ్చావన్నమాట. ఏమమ్మా, మా వాడికంటే బుద్ధి లేదు, నీ బుద్ధేమైంది? కన్న తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఏం సాధిస్తావని ఇలా వచ్చేశావు. అక్కడ మీ అమ్మా నాన్నలు ఎంత బాధపడుతూ ఉంటారో ఒక్కసారైనా ఆలోచించావా? నాన్న, మీరేదైనా మాట్లాడాలనుకుంటే నాతోనే మాట్లాడండి. మధ్యలో తనని లాగకండి. నా కోసం తల్లిదండ్రుల్ని కూడా కాదనుకునే అంత ప్రేమ తనకి నా పైన ఉంది. ఇంత మంచి అమ్మాయి కోడలిగా వచ్చినందుకు సంతోషించండి. చూసావా రాధా నీ కొడుకుని? ఎప్పుడూ గారం చేస్తూ వెనకేసుకొని వచ్చావు కదా. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో చూస్తున్నావా? మనమేం చెయ్యాలో వాడే మనకు చెబుతున్నాడు. డాడీ ప్లీజ్, మీరు కోపం తెచ్చుకోవద్దు. కొంచెం కూల్గా ఉండండి, మనం మాట్లాడుకుందాం అని ఆయన్ని కంట్రోల్ చేయబోయింది మధు. ఇంకా కూల్గా మాట్లాడుకునేది ఏముంది మధు? మాట్లాడుకునే ఛాన్స్ మనకెక్కడిచ్చాడు? సొంత నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకొని వచ్చేశాడు. ఇది జీవితాన్ని మలుపు తిప్పే విషయం. కన్నవాళ్లకు ఈ విషయాల్లో ఎలాంటి జోక్యం ఇవ్వలేదు ఇద్దరు. మన అభిప్రాయాలతో వాళ్ళకి సంబంధం లేనప్పుడు మన ఇంట్లో మాత్రం ఉండటం ఎందుకు? వాళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పు. వేరు కాపురం పెట్టుకుంటారు. వాళ్ళ జీవితం వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు. ఎప్పుడైతే నా కొడుకు నా మాట కాదన్నాడో, నాకు విలువని ఇవ్వలేదో, అప్పుడే వాడికి నాకు సంబంధం తెగిపోయింది. డాడీ ప్లీజ్, మీరు అలా మాట్లాడొద్దు. మీ మీదున్న రెస్పెక్ట్తోనే కదా అన్నయ్య ముందు విషయం మనకు చెప్పాడు. చెప్పకుండా ఇలా చేసుకుని వచ్చేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ బాధపడేవాళ్ళం కదా. అన్నయ్య మీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీరు కూడా తన ఇష్టాన్ని గౌరవించండి. ఇప్పటికిప్పుడు వాళ్ళని వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి వెళ్తారు? ఎలా బ్రతుకుతారు? అన్నయ్య కోసం వచ్చిన వదినను కూడా బాధ పెడదామా? అవునండి, జరిగిందేదో జరిగిపోయింది. మనం కూడా కోపం చూపిస్తే వాళ్ళెక్కడికి వెళ్తారు? వాళ్లను క్షమించి లోపలికి రమ్మని చెప్పండి అని అంది రాధమ్మ. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని కోపంగా అరిచి రూంలోకి వెళ్ళిపోయాడు మోహన్ రావు. బాధగాని మధు చేత హారతి తెప్పించి ఇద్దరిని లోపలికి రమ్మని చెప్పింది రాధమ్మ. వదినా, నువ్వివన్నీ ఏమీ మనసులో పెట్టుకోవద్దు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను మీకోసం తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి సౌమ్యని వినీత్ రూంలోకి పంపించింది మధు. లోపలికి వెళ్లిన వినీత్ డోర్ క్లోజ్ చేయగానే మెడలో ఉన్న దండలు తీసి పక్కన పడేసి హమ్మయ్య అంటూ బెడ్ మీద రిలాక్స్డ్గా కూర్చుంది సౌమ్య. సారీ బేబీ, మా నాన్న కొంచెం రూడ్గా మాట్లాడారు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. ఇట్స్ ఓకే. ఈ సీన్ నేను ఆల్రెడీ ఊహించే ఉన్నాను. అందుకే మరీ ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉన్నాను. కొన్ని రోజులు ఈ సైలెన్స్ ఇలాగే మెయింటైన్ చేయాలి. మనం ఎప్పటిలా ఫ్రీగా ఉండటానికి ట్రై చేస్తే వీళ్ళిద్దరికీ ఎలాంటి బాధ లేదు, చాలా హ్యాపీగా జాలీగా ఉన్నారనుకుని టార్చర్ చేయడానికి ట్రై చేస్తారు. నేను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వనులే. వాట్ డు యు మీన్? ఐ మీన్, నేను అందరికీ నచ్చేలాగే ఉంటానని చెబుతున్నాను విన్నీ అని చిన్నగా నవ్వింది. అదే సమయంలో మధు ఇద్దరి కోసం భోజనం తీసుకురావటంతో థ్యాంక్స్ రా అంటూ చెల్లిని హక్ చేసుకున్నాడు వినీత్. నీ థ్యాంక్స్ నాకేం అక్కర్లేదు. అయినా ఇలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావేంట్రా? నాతో కూడా ఒక మాట చెప్పలేదేంటి? అంతా సడన్ గా జరిగిపోయింది. చెప్పడానికి టైం లేకుండా పోయింది. నాకు అసలు ఏం చేయాలో కూడా తోచలేదు.
నేనప్పుడు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సర్లే, అయిపోయిందేదో అయిపోయింది కదా. వదినా, నువ్వేం బాధపడకు. అమ్మా నాన్న ఇప్పుడు కొంచెం బాధగా ఉన్నారు, కానీ కొన్ని రోజులు పోయాక నిన్ను ఈ ఫ్యామిలీలో కలిపేసుకుంటారు. నువ్వు చాలా లక్కే తెలుసా, ఈ ఇంటికి కోడలైపోయావు. అమ్మా నాన్న నన్ను, నిన్ను, అన్నయ్యను ఒకేలా చూసుకుంటారు. ఆ మాటలకు బదులుగా చిన్నగా నవ్వి ఊరుకుంది సౌమ్య. నాకు తెలుసు నువ్వు ఈ టైంలో ఎంత బాధపడుతూ ఉంటుంటావో. బట్ ఇప్పుడే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. కొద్ది రోజులు పోయాక ఆంటీ అంకుల్ కూడా తమ కోపాన్ని మర్చిపోయి నీకోసం వస్తారులే. నేను కూడా అదే అనుకున్నాను మధు. కొద్దిసేపు సౌమ్య వినీత్లతో మాట్లాడుతూ ఇద్దరినీ కొంచెం డైవర్ట్ చేశాక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్లతో కూడా చాలాసేపు మాట్లాడుతూ కూర్చుంది మధు. ఆ రోజంతా రూంలో నుండి బయటకు రాలేదు వినీత్, సౌమ్య. రాత్రి భోజనాలయ్యాక అందరూ పడుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత టెర్రస్ పైకి వెళ్లి ఫోన్ తీసుకుని తండ్రికి కాల్ చేసింది సౌమ్య. హలో బేబీ, అక్కడ పొజిషన్ ఎలా ఉంది? అందరూ ఎలా ఉన్నారు? నిన్ను సరిగ్గా రిసీవ్ చేసుకున్నారా అని అడిగాడు ఆమె తండ్రి రంగారావు. జరిగిందంతా చెప్పింది సౌమ్య. సడన్గా పెళ్లి చేసుకుని వచ్చాం కదా డాడీ, అందుకే కోపంగా ఉన్నారు. బట్ మనుషులను చూస్తుంటే చాలా త్వరగానే కరిగిపోయేలా కనిపిస్తున్నారు. కొద్ది రోజులు వాళ్ళని బాగా నమ్మించి ఆ తర్వాత మన ప్లాన్ ప్రకారమే మూవ్ స్టార్ట్ చేస్తాను. దాట్స్ మై బేబీ. నాకు కూడా వినీత్ నచ్చాడు బేబీ. కానీ నాకు నా ఇంట్లో ఉంటూ నా ఆస్తులను, బిజినెస్ని చూసుకునే అల్లుడు కావాలి. ఆ క్యాపబిలిటీ కూడా వినీత్కు ఉంది. అండ్ తను కొంచెం మెతక, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తాడు. సో మన చెప్పు చేతల్లో ఉంటాడు. కానీ తన ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారని, ఇల్లరికం పంపించడానికి రెడీగా లేరని నువ్వే చెప్పావు కదా. ఎస్ డాడీ, అందుకే కదా మనం ఇంత నాటకం మొదలుపెట్టింది. కేవలం వినీత్ కోసమే నేను మీతో గొడవపడి బయటికొచ్చేశానన్నట్టు డ్రామా చేసి తను నన్ను పెళ్లి చేసుకునేలా చేశాను. ఇప్పుడు తనకి తన ఫ్యామిలీని దూరం చేసి తిరిగి మన వైపు వచ్చేలాగా చేస్తాను. తల్లి, తండ్రి, చెల్లి కన్నా భార్య ఎక్కువ అనుకునేలా చేస్తాను. డబ్బు విలువ తెలిసేలా చేస్తాను. ఫ్యామిలీని వదిలేసి డబ్బులుంటే ఎన్ని లగ్జరీలుంటాయో తెలిసేలా చేసి మన ఇంటికి ఇల్లరికం వచ్చేలా చేస్తాను. దట్స్ గుడ్. నువ్వు ఆ పనిలో ఉండు. ఎక్కువ టైం తీసుకోవద్దు. మన సర్కిల్లో నువ్వు ఇలా పెళ్లి చేసుకున్న విషయం ఎవరికీ తెలీదు. తెలియాలని నేననుకోవట్లేదు. నువ్వు వినీత్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేశానని నేను అందరికీ చెబుతాను. ఓకే డాడీ, మీరేం టెన్షన్ పడకండి. అంతా మన ప్లాన్ ప్రకారం జరిగేలా నేను చూసుకుంటాను కదా. ఆ ముసలి వాళ్ళు చాలా మెతకగా ఉన్నారు. వాళ్ళని ఎలాగైనా హ్యాండిల్ చేయగలను. కానీ మధు కొంచెం టాలెంటెడ్, తెలివైందే. ముందు దాన్ని పెళ్లి పేరుతో ఇంట్లో నుండి పంపించాక ఈ ముసలి వాళ్ళని కూడా వదిలించేస్తాను. ఓకే బేబీ, టేక్ కేర్. వినీత్కి మాత్రం మన మీద ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకుండా చూసుకో, లేదంటే మొదటికే మోసం వస్తుంది అని జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేశాడు రంగారావు. మరుసటి రోజు నుండి తను అందరితో ఎలా మెలగాలని ప్లాన్స్ వేస్తూ కాసేపు అక్కడి నిలబడి ఆలోచించి ఏమీ తెలియనట్టు కిందికొచ్చి రూంలో పడుకుంది సౌమ్య. వదినా, నువ్వెప్పుడు ఇలా రూమ్లోనే ఉంటే చాలా కష్టం. బయటికి వచ్చి అమ్మా నాన్నలతో అలా మాట్లాడు. వాళ్ళు మీ మీద కోపంగా ఉన్నారని మీరు సైలెంట్గా ఉంటే ఆ కోపం ఎలా తగ్గుతుంది? ముందు మీరు తగ్గితేనే కదా వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అని అంది మధు. నాకిప్పుడు ఎవరితో మాట్లాడాలని లేదు మధు, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి ఫోన్ చూడటం కంటిన్యూ చేసింది సౌమ్య. తను ఎంతగా ఆమెను కుటుంబంతో మింగిల్ చేద్దామని ప్రయత్నించినా ఆ ఇంట్రెస్ట్ సౌమ్య చూపించకపోవడంతో అసహనం కలిగింది మధుకి. 2 రోజుల తర్వాత మధుకి జాబ్లో జాయిన్ అవ్వమన్నట్టు కాల్ లెటర్ రావటంతో ఎగిరి గంతేసి ఆ హ్యాపీ న్యూస్ని తల్లిదండ్రులకి, అన్నయ్య వదినలకు షేర్ చేసుకుంది. నాకు తెలుసు బంగారం, నువ్వు సాధించగలవని. నువ్వు పుట్టడం ఈ ఇంటికి కూతురుగా పుట్టావు. కానీ నువ్వే నాకు కొడుకుతో సమానం. ఎలాగూ కొడుకున్నా పనికిరాని విధంగా తయారయ్యాడు కదా అని కూతురు మీద ప్రేమని, కొడుకు మీద కోపాన్ని ఒకేసారి చూపించాడు మోహన్ రావు. ఎందుకు మావయ్య నా భర్తను అలా మాట్లాడుతున్నారు అని కొంచెం సీరియస్గా అడిగింది సౌమ్య. ఆమె ఇంటికి వచ్చినప్పటి నుండి మోహన్ రావుతో ఫస్ట్ టైం మాట్లాడిన మాట. అది కూడా ఎదురు చెప్పినట్టుగా మాట్లాడటంతో ఆశ్చర్యపోయి చూశారు అందరూ ఆమె వైపు.
ఎందుకలా చూస్తున్నారు? నా ముందే మీరు వినీత్ని అలా మాట్లాడితే నాకు ఎంత బాధగా ఉంటుంది. మీరు నా మీద కోపంతోనే తనని అలా మాట్లాడుతున్నారు కదూ. నిజంగా నాకు నీ గురించి ఎలాంటి ఉద్దేశం లేదమ్మా. కానీ ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి మాట్లాడుతున్నాను. వాడినే నేను పోషిస్తున్నాను. జాబ్ కూడా లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకొని వచ్చాడు. భార్యను పోషించుకోవాలన్నా ఇంకా జ్ఞానం కూడా లేకుండా ఇప్పటికీ అలాగే ఇంట్లోనే పడుంటున్నాడు. నా భర్తను అంటున్నారని నువ్వు అడిగే ముందు తనకి బుద్ధి చెప్పి జాబ్కి పంపించాలని నీకు తెలీదా? తనేమైనా జాబ్ చేయనని అంటున్నాడా? ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వకపోతే తను మాత్రం ఏం చేస్తాడు? మీకు డబ్బులు సంపాదించే కొడుకే కావాలనుకుంటే మేము మా నాన్న అడిగినట్టు ఇల్లరికం పంపించుంటే అసలు సమస్య ఉండేది కాదు కదా. తనని బిజినెస్ చేసుకొనివ్వరు, ఇలా జాబ్ రాకపోతే సపోర్ట్ చేయరు. మాటలతో గుచ్చుతుంటే ఎన్నాళ్ళని భరిస్తాడనుకుంటున్నారు? అతనెంత బాధపడుతున్నాడో మీకేమైనా తెలుసా? ఇంతకు ముందు కూడా తనని అర్థం చేసుకోకుండా మీరిలాగే మాట్లాడేవారని చాలాసార్లు నా దగ్గర బాధపడ్డాడు. మీకు డబ్బులే కావాలంటే చెప్పండి. ఇక నుండి నేను కూడా జాబ్ చేయటం మొదలు పెడతాను. మేమిద్దరం సంపాదించి మీకిస్తాం. మరోసారి మాత్రం నా భర్తని ఇలా మాట్లాడకండి మావయ్య అని అబద్ధపు కన్నీళ్లు కారుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది సౌమ్య. ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసుకున్నారు మోహన్ రావు, రాధమ్మ, మధు. ఏంటి సౌమ్య, మా నాన్నతో అలా మాట్లాడావు? నీకు కొంచెం కూడా భయం లేదా? ఇంత వయసు వచ్చినా నేను, మా చెల్లి, మా నాన్న కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఏదైనా మాట్లాడాలంటే ఎంత భయపడతామో తెలుసా? ఆయన ప్రేమగా ఉన్నంత వరకే మా ఆటలు సాగుతాయి. కొంచెం సీరియస్ అయినా పిల్లిలా ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండిపోతాం. నువ్వేంటే ఇలా మాట్లాడావు? కొంప ముంచేశావు అంటూ తలపట్టుకున్నాడు వినీత్. ఏంట్రా నువ్వు మరీ చిన్నపిల్లాడిలా ఇంకా తండ్రికి భయపడుతున్నావు అని విసుగ్గా అంది సౌమ్య. ఇది భయపడటం కాదు, గౌరవం ఇవ్వటం. ఏడ్చావు. ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవించినప్పుడే మనం కూడా తిరిగివ్వాలి. ఆయన నిన్ను అంత చులకనగా మాట్లాడుతుంటే ఇంకా ఎందుకు గౌరవం అంటూ ఆ మాటలు పడాలి? ఏ తండ్రి కొడుకుని చులకనగా చూడడు. మా నాన్న కూడా నన్నెప్పుడలా చూడలేదు. ఆయన మాటల వెనుక, కోపం వెనుక ఉన్నది బాధ మాత్రమే. నేనింకా బాధ్యత తెలుసుకోవట్లేదని ఆయన అనుకుంటున్నాడు. ఏంటనుకునేది? నువ్వు ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తూనే ఉంటావు కదా. ఆ విషయం మీ నాన్నకు తెలీదా? జాబ్ రాకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఆ మాత్రం కూడా ఆయనకు తెలీదా? అన్నీ తెలుసు. ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలని ఆయన ఉద్దేశం. నువ్వేమైనా అనుకో, మీ నాన్నకు ఎదురు చెప్పానని నువ్వు ఫీల్ అయినా నాకనవసరం. నా ముందు నిన్నలా మాట్లాడటం నాకు చాలా బాధగా అనిపించిందిరా. పైగా అత్తయ్య, మధు కూడా అసలేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారేంటి? నాకెంత బాధ కలిగిందో తెలుసా? మామయ్య గారు కాబట్టి ఈ 2 మాటలతో వదిలేశాను, కానీ ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే మాత్రం చీల్చి చెండాడేదాన్ని. ఆమె తనకి తన తండ్రికి మధ్య విభేదాలు సృష్టిస్తుందని ఏమాత్రం ఊహించని వినీత్ సౌమ్య తన మీద కురిపిస్తున్న ప్రేమకి, తన కోసం పడుతున్న బాధకి పొంగిపోతూ ప్రేమగా ఆమె చేయి పట్టుకున్నాడు. ఇలా కాదు విన్ని, మనం జాబ్ సంపాదించాలి. అప్పుడే మనకు ఈ ఇంట్లో గౌరవం ఉంటుంది. డబ్బు సంపాదించకుండా ఇంట్లో ఉంటున్నాం. మొన్నటి వరకు కొడుకు కాబట్టి నిన్ను ఆయన బాధ్యతగా పోషించారు. ఇప్పుడు నన్ను కూడా పోషించాలంటే నేను ఆయనకి బరువుగా మారాను కదా. అందుకే ఆ కోపాన్ని నీ మీద చూపిస్తున్నారేమో. నేను కూడా జాబ్ చేస్తాను. నేను ట్రై చేస్తూనే ఉన్నా కదరా. అదృష్టం నన్ను వరించట్లేదు. అయినా నువ్వు జాబ్ చేయడం ఏంటి? నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వు ఏ జాబ్ చేయాల్సిన అవసరం లేదు. నిన్ను వరించింది అదృష్టం కాదు, మా నాన్న. నువ్వు ఎలాగైనా మా బిజినెస్ ఓవర్టేక్ చేయాలనే ఉద్దేశంతో నీకెక్కడ జాబ్ రాకుండా చేస్తున్నారని తెలిస్తే నువ్వేకంగా నన్నే వదిలేస్తావేమో అని మనసులోనే అనుకుంది సౌమ్య. అది కాదురా, ఇంతకు ముందు వరకు నేను కోటేశ్వరరాలనేమో. మా నాన్న నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడేమో. నువ్వు కూడా నన్ను అలా చూసుకోవాలనుకోవడంలో నీ ప్రేమ నాకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. నేను నీకోసం ఈ మాత్రం కష్టపడగలను. మన కోసమే కదా. మనం బయటకు వెళ్ళి జాబ్ చేసి 4 రూపాయలు సంపాదిస్తేనే మనకు ఇంట్లో గౌరవం లభిస్తుంది. నువ్వేమనుకోనంటే నేనొక మాట చెప్పనా? చెప్పు సౌమ్య, నువ్వు నా దగ్గర ఏమైనా చెప్పొచ్చు. నేనెప్పుడు నీ గురించి తప్పుగా అనుకోనురా. మనం మా కంపెనీలోనే జాబ్ కోసం ట్రై చేద్దాం. డాడీ నన్ను ఇంట్లోకి రానివ్వరేమో.
కానీ జాబ్ కోసం రెస్ట్రిక్ట్ చేస్తారని అనుకోవట్లేదు. పైగా మేనేజర్ నుండి ఎంప్లాయీస్ అందరూ నా అండర్లో ఉంటారు కాబట్టి మిగతా కంపెనీల్లో కన్నా ఇక్కడ మనకు ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. ఏమంటావు? ఒకసారి వాళ్లను కాదని ఇంట్లో నుండి వచ్చేశాక మళ్ళీ వాళ్ల ముందు తిరుగుతుంటే మీ నాన్నను రెచ్చగొట్టినట్టు ఉంటుందేమో సౌమ్య. అలా ఏముండదు. ఇప్పుడే మన ఇద్దరికి జాబ్ కోసం అప్లికేషన్ పెడతాను. ఇక ఈ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ నిన్ను ఒక మాట అనడానికి కూడా వీల్లేదు అంటూ చెకచెక ల్యాప్టాప్లో ఇంటర్వ్యూ కోసం అప్లై చేసింది సౌమ్య. 4 రోజుల తర్వాత మధు ఆఫీస్కి వెళ్లడం ప్రారంభిస్తే సౌమ్య రంగారావుల ప్లాన్ ప్రకారం సౌమ్యకి వినీత్కి కూడా రంగారావు జాబ్ ఇవ్వటంతో ఇద్దరూ తమకి జాబ్ వచ్చిన విషయం మోహన్ రావు రాధమ్మ ముందు గొప్పగా చెప్పారు. ఇన్నాళ్లకు జాబ్ వచ్చింది అని చాలా సంతోషంగా అంది రాధమ్మ. ఇంతకీ ఏ కంపెనీ అని గంభీరంగా అడిగాడు మోహన్ రావు. తన తండ్రి పేరు చెప్పడం ఇష్టం లేక ఆఫీస్ పేరు మార్చి చెప్పింది సౌమ్య. అది అబద్ధమని మధుకి తెలిసినా తండ్రికి తెలిస్తే మళ్లీ గొడవ జరుగుతుందని మౌనంగా ఉండిపోయింది. మంచిది. ఇకనైనా మీరు చక్కగా పని చేసుకుని లైఫ్లో ఎదుగుతానంటే అంతకన్నా కావాల్సిందేముంది? రాధా, పిల్లలకిష్టమైనవేంటో వండిపెట్టు అని చెప్పి వెళ్లిపోయాడు మోహన్ రావు. చూసావా అమ్మా, సౌమ్య వచ్చిన వేళ విశేషం. తనిలా రాగానే అందరికీ జాబ్ సెటిల్ అయిపోయాయి అని సౌమ్య వైపు ప్రేమగా చూస్తూ అన్నాడు వినీత్. అవునన్నయ్యా, అంతా వదిన అదృష్టం. మమ్మీ, అందరి కోసం కాదు కానీ వదినకిష్టమైందే చేసేయి అని చెప్పింది మధు. చూసావా విన్నీ, జాబ్ వస్తే ఇంట్లో మన రెస్పెక్టే మారిపోయింది. ఇన్ని రోజులు కలిసే ఉన్నా నా వైపు చూడని వాళ్లు కూడా నా ఇష్టమేంటో కనుక్కొని మరీ చేస్తున్నారు అని వెటకారంగా అంది సౌమ్య. ఆ మాటలు మధుకి రాధమ్మకి అస్సలు నచ్చకపోయినప్పటికీ ఏమీ అనకుండా మౌనంగా ఉన్నారు. రోజులు నిదానంగా కదులుతుంటే ముగ్గురు ఎవరి జాబ్కి వాళ్లు వెళ్తున్నప్పటికీ సౌమ్య పెడసరి మాటలు ఎక్కువవటంతో మధులో అసహనం పెరగటం మొదలైంది. ఒకరోజు రాధమ్మకి ఆరోగ్యం పాడవటంతో ఉదయాన్నే లేవలేకపోయింది. ఒకవైపు ఆఫీస్కి టైం అవుతుంటే టిఫిన్ కూడా ప్రిపేర్ చేయలేదు. అసలు ఇంట్లో ఏమాత్రం పని చేయకుండా ఏం చేస్తున్నారు? రోజంతా బయటికి వెళ్లి వర్క్ చేసే వాళ్ళకి కనీసం తిండి కూడా పెట్టలేరా అని కోపంతో అరిచింది సౌమ్య. వదిన, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఏ రేంజ్లో వాయిస్ పెంచుతున్నావో కాస్త చూసుకో అని కొంచెం సీరియస్గా అంది మధు. ఇప్పుడు నేనేమన్నాను మధు? ఆఫీస్కి వెళ్లే వాళ్లకు తినడానికి కూడా పెట్టకపోతే రోజంతా వర్క్ ఎలా చేస్తారు? రోజు నిన్నేమైనా పస్తలు పెడుతున్నారా? ఈరోజు అమ్మకు ఆరోగ్యం బాగోలేక ఉదయం లేవలేకపోయింది. ప్రతిరోజు 3-4 రకాలు చేసి పెడుతూనే ఉంది కదా. అయినా నువ్వు ఈ ఇంటి కోడలివే. బయట జాబ్ చేస్తున్నంత మాత్రాన ఇంట్లో ఒక పని కూడా ముట్టుకోవద్దని ఎవరైనా చెప్పారా నీకు? ఇంతవరకు నువ్వమ్మకు ఒక్క పనిలో కూడా హెల్ప్ చేయడం నేను చూడలేదు. నువ్వు తిన్న ప్లేట్ నుండి అమ్మే అన్ని శుభ్రం చేస్తుంది. అమ్మ తర్వాత ఇంటిని, ఇంట్లో వాళ్లను చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. ఒకరోజు అమ్మకు బాగాలేకపోతే నువ్వే లేచి అన్ని చూసుకోవాల్సింది పోయి వండి పెట్టలేదంటూ ఎవరి మీద అరుస్తున్నావు? వాట్? అంటే నేను ఇంట్లో పని మనిషిలా అన్ని పనులు చేయాలా? ఇన్ని రోజులు అమ్మ నేను ఈ పనులన్నీ చేస్తున్నాం కదా, అంటే మమ్మల్ని పని మనుషులు అంటున్నావా? నేను ఆ మాట అనలేదు. ఏంటి మధు నువ్వు? తను ఎలా పెరిగిందో నీకు మాత్రం తెలీదా? తనకు ఆ పనులన్నీ అలవాట్లేవు. ఆఫీస్కి వెళ్లి జాబ్ చేయడమే ఎక్కువంటే ఇంట్లో పనులు కూడా చూసుకోమంటావేంటి అని విసుగ్గా అన్నాడు సౌమ్య మాయలో పూర్తిగా మునిగిపోయిన వినీత్. నువ్వు కూడా ఏంటన్నయ్యా అలా మాట్లాడుతున్నావు? మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని తెలిసే కదా నిన్ను ప్రేమించింది. తన పుట్టింట్లో ఉన్నట్టుగా మన ఇంట్లో పని మనుషులు ఉండరు. ఇంట్లో వాళ్ళని, వాళ్లకు కావాల్సినవన్నీ మనమే చూసుకోవాలి. అవేమీ ప్రిపేర్ అవ్వకుండానే నిన్ను ఇష్టపడిందా? అయినా తననేమైనా రోజు ఇవన్నీ చూసుకోమని చెబుతున్నానా? ఇప్పుడు అమ్మకు బాగోలేకపోయినా ఇలా ఇష్టానికి అరుస్తున్నందుకే ఇదంతా చెబుతున్నాను గాని ఇంతకు ముందు మాత్రం తనని ఇంట్లో పనుల కోసం ఎప్పుడైనా ఫోర్స్ చేశానా? అర్థమైంది మధు, నువ్వు కూడా మీ అమ్మా నాన్నల్లా నన్ను ఇష్టపడకుండానే ఉన్నావు. వాళ్ళు బయటపడ్డారు, నువ్వు పడలేదు, అంతే. ఇప్పుడు టైం వచ్చిందని ఆ కోపాన్నంతా చూపిస్తున్నావు కదూ అంటూ కపట కన్నీళ్లు కార్చింది సౌమ్య. ప్లీజ్ సౌమ్య, నువ్వలా ఏడవకు. నువ్వేడిస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఈ పనులవి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అయినా నేనేదైనా అంటే బాధపడాలి కానీ
ఇంకెవరన్నా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం బయట టిఫిన్ చేద్దాం అంటూ ఆమె చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్లిపోయాడు వినీత్. అది చూసి చాలా ఆశ్చర్యపోయారు మధు, మోహన్ రావు. ఏంటి మధు, వీడిలా తయారయ్యాడు? భార్యకు బాధ్యతలు నేర్పించాల్సింది పోయి ఆమె తానా అంటే వీడు తందానా అంటున్నాడేంటి? ఇప్పుడు నువ్వున్నావు కాబట్టి మమ్మల్ని చూసుకుంటున్నావమ్మా. రేపు నీ పెళ్ళైతే మా పరిస్థితి ఏంటి? అని చాలా బాధగా అన్నాడు మోహన్ రావు. మీరు బాధపడకండి డాడీ. అన్నయ్య గురించి మనకు తెలిసిందే కదా, నేను వాడితో మాట్లాడతానులే. వాడితో ఇంకేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడు పూర్తిగా మన చేయి జారిపోయాడు. భార్య ఏడవగానే బయట తినిపిస్తానని తనని తీసుకెళ్లిపోయాడు, కానీ ఇంట్లో ఉన్న మన సంగతి పట్టించుకోలేదు. కనీసం తల్లికి ఎలా ఉందని రూంలోకి వెళ్లి కూడా చూడలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లాలా అని అడగలేదు. వాడి గురించి నాకు పూర్తిగా అర్థమైపోయింది. వినీత్ మన చేయి జారిపోయాడు మధు. ఎన్నో రోజులు మనతో కలిసి ఉండలేడని అర్థమైపోయింది అని ఎమోషనల్గా అన్నాడు. తండ్రిని చూడగానే మనసంతా చాలా బాధగా మారిపోయింది మధుకి. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న సౌమ్యని దండించాల్సింది పోయి ఆమెకు వంతపాడుతున్న అన్నయ్య మీద కూడా కోపం వస్తుంటే ఏమాత్రం సహించలేకపోయింది. అయినప్పటికీ ఓపిక పడుతూ ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టేసి తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాడీ, బ్యాంక్ నుండి నోటీసులు వచ్చాయేంటి? అని ఆశ్చర్యంగా అడిగింది మధు. ఆమె మాటలు విన్నా పట్టించుకోనట్టే ఉన్నారు హాల్లోనే కూర్చొని టీవీ చూస్తున్న వినీత్, సౌమ్య. 3 నెలలుగా లోన్ కట్టలేదని వచ్చాయి మధు అని చెప్పింది రాధమ్మ. అదేంటి డాడీ, 3 నెలల నుండి మనం లోన్ కట్టట్లేదా? అని అయోమయంగా అడిగింది మధు. అవునమ్మా, ఈ 3 నెలల నుండి మీ అమ్మ కోసం హాస్పిటల్కి తిరుగుతున్నాం కదా. లోన్ కట్టడానికి డబ్బు సరిపోలేదు. అది అలాగే పెండింగ్ పడిపోయింది. అందుకే నోటీసులు వచ్చాయి. వింటున్నావా అన్నయ్య? అని అప్పటికి పట్టనట్టు కూర్చున్న వినీత్ని కోపంగా అరిచింది మధు. ఎందుకలా అరుస్తున్నావు మధు అని కేర్లెస్గా అంది సౌమ్య. నేను నీతో మాట్లాడట్లేదు వదిన. అసలు నీతో మాట్లాడాలనే ఉద్దేశమే నాకు లేకుండా చేస్తున్నావు నువ్వు. మాట్లాడితే గొడవ చేయడానికి రెడీ అవుతున్నావు. నేను మా అన్నయ్యతో మాట్లాడాలనుకుంటున్నాను. మధు, మీ వదినతో ఇలాగేనా మాట్లాడేది? రేయ్, నువ్వు నీ భార్యను ప్రతిదానికి వెనకేసుకొచ్చావంటే అన్నయ్య అని కూడా చూడకుండా కొడతాను. ఎంత ధైర్యం నీకు? నా ముందే నా భర్తని కొడతానని బెదిరిస్తావా? అని ఒంటికాలు మీద లేచింది సౌమ్య. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను నా అన్నతో మాత్రమే మాట్లాడుతున్నానని. నీకు భర్త అవ్వడానికన్నా ముందు నాకు అన్నయ్య. మా మధ్యలోకి నువ్వు రాకు. హౌ డేర్ యూ అని కోపంగా పళ్ళు నూరింది సౌమ్య. ఏంటి మధు నీ గోలా? అని అసహనంగా అడిగాడు వినీత్. మా బాధ నీకు గోలగా ఉందా? ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. బ్యాంక్ లోన్ కట్టలేదంట. ఇంటికి నోటీసులు వచ్చే వరకు నువ్వేం పట్టించుకోనట్టే ఉంటున్నావేంటన్నయ్యా? నాకేం తెలుసు మీరు లోన్ కట్టట్లేదని? ఎప్పుడు మీరే కదా అన్నీ చూసుకునేది. నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి మేము చూసుకుంటున్నాం. కానీ మేము హాస్పిటల్కి వెళ్తూ ఇంటి దగ్గర అమ్మను చూసుకుంటూ బిజీగా ఉన్నప్పుడు కూడా నువ్వు బాధ్యత తీసుకోకుండా ఇలాగే పట్టించుకోనట్టే ఉంటావా? నీకు తెలుసు కదా, మనకి కొన్ని అప్పులు కట్టే ఉన్నాయి, బ్యాంకులో లోన్ కట్టాల్సి ఉందని. ఒక్కసారి కూడా ఆ విషయాల గురించి మాతో మాట్లాడు. కట్టారా లేదా అని కనుక్కో. ఇంట్లోకి కావాల్సిన సరుకుల దగ్గర నుండి ఏది పట్టించుకోనట్టే ఉంటావు. ఇలా అయితే ఎలా అన్నయ్యా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇవన్నీ వినీత్ కట్టాలనా? అని అడిగింది సౌమ్య. అవును, అన్నయ్య కాకపోతే ఇంకెవరు కడతారు? చూసావా విన్ని, అటు ఇటు తిరిగి ఎలా నీ వరకొచ్చారో? తిరగడమేంటి, రావడమేంటి? తను మా అన్నయ్య. నన్ను మా అమ్మ నాన్నల్ని చూసుకోవాల్సిన బాధ్యత తనది కాదా? నువ్వేం మాట్లాడవేంటన్నయ్యా? నాకు సమాధానం రావాల్సింది నీ నుండి, ఇంకెవరి నుండో కాదు. ఎందుకు? తనకి నోట్లో నాలుక లేదనే కదా తనని ముందు పెడుతున్నావు. తను నీ కన్నయ్య అయితే నేను వదినని. తనతో సమానంగా ప్రతి విషయంలో కలగజేసుకొని మాట్లాడే హక్కు నాకుంది. ఈ హక్కు మాట్లాడటంలో మాత్రమే కాదు, బాధ్యతలు మర్చిపోవడంలో కూడా ఉండాలి. ఇంటి కోడలువి కదా, ఇంటి అవసరాలేంటో ఎవరికి ఏం కావాలో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే కదా. అప్పుడు మాత్రం నోరు మెదపకుండా ఇలా నేను అడిగిన తర్వాత ఎందుకు గొడవ చేస్తున్నావు?